జస్ట్ ఫోకస్. నీ దగ్గర ఏదుందో ఏముందో దాని మీదే ఫోకస్ చేయి. ఇప్పుడు నీ దగ్గర ఏది ఉందో నువ్వు దాంతోనే చేయాలి. నా దగ్గర ఇది లేదు అది లేదు ఇలా అస్సలు ఆలోచించుకో. అండ్ దాన్ని నువ్వు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళు. మనం చూస్తూ ఉంటాం గొప్ప వాళ్ళు, బిలియనీర్స్, మిలియనీర్స్ లాంటి వాళ్ళు ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేశారు అని, వాళ్ళకి ఇల్లు కూడా లేదు అని వింటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు అసలు కంప్లైంట్ చేయరు, నాకు ఇది లేదు నాకు అది లేదు అని. వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారంటే వాళ్ళ దగ్గర ఏముందో దాంతోనే వాళ్ళు చేయాలనుకునేది వాళ్ళు చేస్తారు. అందువల్లే వాళ్ళంత గొప్పగా సక్సెస్ఫుల్గా అయ్యారు. అలాగే నువ్వు కూడా కాన్ఫిడెంట్గా అవ్వాలి. ఇలా కంప్లైంట్స్ చేయకుండా నువ్వు కూడా కాన్ఫిడెంట్గా అవ్వాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో నీ సిచ్యువేషన్ని చూసుకొని నీ దగ్గర ఏముందో దాంతోనే నువ్వు స్టార్ట్ చేయి. ఫస్ట్ సిచ్యువేషన్ని అనలైజ్ చేసుకొని, ఓకే నా లైఫ్లో ఇలా జరుగుతూ ఉంది, నేను ఇలా ఉన్నాను, నేను ఇలా చేస్తే నేను మొత్తం ఫిక్స్ చేయగలను, ఇలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇలా పీస్ఫుల్గా ఇలా సక్సెస్ఫుల్గా అవ్వచ్చు. అలా అనలైజ్ చేసుకొని నీ దగ్గర ఏముందో దాంతో నువ్వు స్టార్ట్ చేయి. దాన్ని నువ్వు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళు. మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ తప్పకుండా వస్తాయి. జస్ట్ ట్రస్ట్, నో మ్యాటర్ వాట్. ఫస్ట్ నీ మీద నువ్వు ఫోకస్ చేయి. నువ్వు ఎలా అవ్వాలనుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు దాని మీద ఫోకస్ చేయి. దానికోసం నువ్వు ఏం చేయాలో, ఎలా మారాలో నీకే అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఒకేసారి అన్ని స్టెప్స్ తీసుకోలేము. స్టెప్ బై స్టెప్ మాత్రమే మనం వెళ్ళాలి. ఓకే, దట్స్ ఫైన్. అలాగే ఒక విషయం గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు మన లైఫ్లో మనం అనుకున్నది చేయడానికి వెంటనే మనం ఆ పని చేయలేకపోవచ్చు. కానీ నువ్వు గివప్ అవ్వకూడదు. అలా అని మనం అనుకున్నది మన మనసు వదిలి వెళ్ళదు. సో ఎప్పటికైనా అది చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంటుందని, పాసిబిలిటీ వస్తుందని, ఆ పని చేయడానికి, మనం అనుకున్నది చేయడానికి ఆపర్చునిటీ వెతుక్కుంటూ వస్తుంది అని, అది తప్పకుండా చేసే తీరుతామని. సో మనం గివప్ అవ్వకూడదు అని గుర్తుపెట్టుకోవాలి. సిచ్యువేషన్ని అనలైజ్ చేసుకొని, ఓకే నా లైఫ్లో ఇది జరుగుతూ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఎలా అవ్వాలనుకుంటున్నావు, స్టెప్ బై స్టెప్ నీ దగ్గర ఏదుందో ఏముందో దాని మీద ఫోకస్ చేయి. అండ్ దాన్ని నువ్వు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళు. మిలియనీర్స్ లాంటి వాళ్ళు ఎలా ఫోకస్ చేస్తారంటే వాళ్ళ దగ్గర ఏదుంది దాన్ని వాళ్ళు ఎలా మార్చుకొని వాళ్ళు చేయాలనుకుని చేస్తారు. వాళ్ళ దగ్గర ఏముందో దాంతోనే వాళ్ళు చేయాలనుకున్న పనిని వాళ్ళు చేస్తారు. అందువల్లే వాళ్ళు అంత గొప్పగా సక్సెస్ఫుల్గా అయ్యారు. నిజమే, కొన్నిసార్లు మనం అనుకున్నది వెంటనే చేయడానికి మనకి పాసిబిలిటీ ఉండదు, అలా చేయలేకపోవచ్చు. కానీ అది మనల్ని వదిలి అస్సలు వెళ్ళదు. అది మన మనసులోనే గట్టిగా ఉంటుంది, కానీ అది మనం చేయలేము. అలా అని నువ్వు గివప్ కాకూడదు. ఎప్పటికైనా అది చేయడానికి ఒక ఆపర్చునిటీ వస్తుందని, సో ఆపర్చునిటీ వెతుక్కుంటూ మన కోసం ఆ పని చేయడానికి వస్తుంది అని, అది తప్పకుండా చేసే తీరుతామని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే గివప్ అస్సలు కాకూడదు లైఫ్లో. సరేనా మిత్రమా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.